భావతరంగిణి భవిష్య యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. సంగీతం, నాట్యం, నాటకం అన్ని కళల సమాహారమే హరికథ. ఆంధ్రదేశంలో ఒకప్పుడు హరికథ చాలా విరాజిల్లింది. ఇటీవల కొంచెం ఈ మధ్యకాలంలో కొద్దిగా ఆదరణ తగ్గినప్పటికీ మళ్ళీ కాలక్రమేణా ఇటీవల మళ్ళీ ఈ హరికథ జీవం పోసుకుంటుంది అనడంలో సందేహం ఏమీ లేదు. ప్రఖ్యాత హరికథకులు శ్రీ మడమల రాంబాబు గారితో మాట్లాడి మనం హరికథకు సంబంధించిన కొన్ని విషయాలని ముచ్చటించుకుందాం. కొన్ని హరికథలకు సంబంధించిన విషయాలు మా ప్రేక్షకులకి మీరు ముచ్చటిస్తారని మిమ్మల్ని కలిసి ఈరోజు కార్యక్రమాన్ని ఒక చక్కటి పద్యంతో ప్రారంభం చేసుకుందాం. తప్పకుండానండి. శారద చంద్రిక విమల చారు శరీర సమస్త జీవనాధార వినత త్రిదివాంచిత వార వేద సంచార తమో విదూర గిరిజ సుమనోధన చోర భక్త మందార శారదా చంద్రిక విమల చారు శరీర సమస్త జీవనాధార వినత త్రిదివాంచిత వార వేద సంచార తమో విదూర గిరిజ సుమనోధన చోర భక్త మందార లలాటలోచన వినాశిత కామ వికార శంకర. ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈనాటి సమాజ వ్యవస్థలో హరికథ దాని ప్రత్యేకత చాలా ఉన్నది. ఈనాటి ప్రేక్షక దేవుళ్ళు కూడా గతంలో లాగా కాకుండా మళ్ళీ హరికథ వైపు ఆకర్షితులవుతూ హరిదాసులను ప్రోత్సహిస్తూ హరికథలను బాగా ఆస్వాదిస్తూ ఉన్నారు. అయితే గతంలాగా కాకుండా కాస్త తక్కువ సమయంలో ఎక్కువ విషయాల్ని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. ఆ విధంగా చెప్పగలిగితే ప్రజలు బాగా మన వైపు ఆకర్షితులవుతారు. చెప్పండమ్మా. ఏదైనా మంచి తాళానికి అంటే దురితకాలం అంటారు చూసారా, మీరు మధ్యలో అలా నృత్యం చేస్తూ అభినయం చేస్తూ చెప్తుంటారు చూసారా, అలాంటి జనరంజకమైంది ఏదైనా తాళం దురితంగా వేయడం అనేది ఆ సన్నివేశాన్ని బట్టి తెస్తుందమ్మా. మామూలుగా పాడే సందర్భంలో అయితే చాలా లాగి పాడతాం. అవును, జర్లో చాలా స్పీడ్గా పాడవచ్చు. మార్కొన్ని జయింపగల మగవాడు లేడెందునా ఈ భూమండలమున మల్ల యోధ బోధనను. ఇది విరుపులంట, నెరవులు, కల్పనలు, ఈ అంశాలన్నీ కూడా పోకడైంది. ఇప్పుడు తరంగ గానం కూడా కృష్ణం కలయ సఖి సుందరం బాలకృష్ణం, ఇలా తరంగాలు కూడా ఉంటాయి కదా. అంటే మాకు బాల గోపాల కృష్ణ పాహి పాహి మధ్యలో శ్రీమద్ రమారమణ గోవిందో అంటూ ఉంటారు కదా హరికథకులు. దాన్ని ఏ సందర్భంలో తీసుకుంటారు అంటే మధ్యలో శ్రీమద్ రమారమణ గోవిందో హరి. అది మంచి బాగా అడిగారు. అసలు నిజానికి శ్రీమద్ రమారమణ గోవింద అని అసలు హరికథ యొక్క ఉద్దేశం ఏంటంటే బ్రహ్మ నిరూపణ అని. చివరికి మనం ఏం చెప్పినా సరే దైవ సాన్నిధ్యానికి మన మనసులో చేర్చడం మన హరిదాసు యొక్క ప్రథమ కర్తవ్యం. అందుకోసం ఏం చేస్తామంటే హరినామస్మరణ మధ్యలో చేయిస్తూ ఉంటాం. దానికి ఇంకొక కారణం కూడా ఏమిటంటే అట్లాగో నిద్రపోయేవాడు అక్కడక్కడ ఉంటాడు, వాళ్ళను కూడా కాస్త యాక్టివేట్ చేయడం కోసం. తర్వాత ఒక సన్నివేశం అది పరిసమాప్తి అయిందనుకోండి, అక్కడ కూడా మనం ఒక యుద్ధం చేశాడు, ఒక అతను ఓడించాడు, ఆ విధంగా అతను ఓడిపోయాడు, జయ శ్రీమద్ రమారమణ గోవిందో, అప్పటికి అది ఈ కార్యక్రమం ఇక్కడికి అయిపోయింది అన్నట్టుగా. ఆ విధంగా అనేక సందేశాలు ఇచ్చేటటువంటి నినాదం లాంటిది అది హరి నినాదం. అయితే చమత్కారంగా ఒక హరికథకులు హరికథ చెప్తూ చెప్పారు అంటే అమ్మ సంగీత కచేరీలు చేసేవారు నెరవులు, స్వరకల్పనలు, లెక్కలు, అక్షరాలు, లెక్కలు ఇలాంటివన్నీ ఉంటాయి, వారికి వెసులుబాటు ఉండదు. హరికథకులకి ఒక వెసులుబాటు ఉంటుంది. సడన్గా ఏదైనా ఒక అంశాన్ని మర్చిపోయి చెప్పలేకపోయామనుకోండి, ఆ సందర్భంలో శ్రీమద్ రమారమణ గోవిందో హరి అని అంటూ ఉండే వెసులుబాటు ఒకటి మాకు హరికథకులకు ఉంటుంది అని ఆయన చమత్కారంగా. ఇప్పటి వరకు మీరు ఎన్ని హరికథలు చెప్పుంటారు. అయితే ఇవాళ రేపు ఉన్న కళలకు ఉన్న ఆదరణను బట్టి చూస్తే హరికథలు మీరు చెప్పడంలో మీరు పడుతున్న ఇబ్బందులు కానివ్వండి, కష్టాలు అనుకోండి, అలాంటివి ఏమైనా మీరు చూస్తున్నారా, సమాజంలో ఫేస్ చేస్తున్నారా? ఇప్పటి వరకు దాదాపు నేను 4500 దాకా కథలు చెప్పానమ్మా. అది సుమారు లెక్కే, ఖచ్చితంగా మేబీ మోర్.
అయితే ఇబ్బందులు అంటారా, ఇప్పుడు వృత్తి కళాకారుడికి ఒక రకమైనటువంటి సమస్య, అతను ఆర్థిక పరంగా కానీ లేకపోతే పక్కన సైడ్ వాద్యాలు చాలా సమస్యగా ఉంది. ఇప్పుడు నేను ప్రవృత్తి కావడం చేత నాకు ఇంకా మరీ ఎక్కువ ఇబ్బందులు ఉండేవి. ఎందుకంటే సమయానికి ఆ కార్యక్రమం అందుకోవాలి, తెల్లారి మళ్ళీ సమయానికి స్కూల్కి వచ్చేయాలి, ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత అసలు హరికథలో ఉండేటువంటి ఇబ్బందులు ఎలా ఉందంటే, హరికథ రంగంలో ఇప్పుడు సహకార వాద్యాల వాళ్ళు ఎక్కువగా అందుబాటులో లేరు. తర్వాత వెళ్ళిన చోట అక్కడ ఉండేటువంటి మైక్ సిస్టమ్ అదంతా మన చేతిలో ఉండదు, వాళ్ళు ఏదో పెడతారు. వాటన్నిటిని మనం నవ్వుతూ వాటిని ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇందులో మీకు ఇన్ని రంగాలకు సంబంధించిన అనేక మంది గురువులు దగ్గర మీరు అభ్యాసం చేసి ఉంటారు. వారందరినీ కీర్తిస్తూ లేదా వారందరినీ స్మరిస్తూ ఉన్న ఒక గంభీరమైన పద్యాన్ని మాకు అందించాలి. అలాగేనండి. తీయని తెలుగు భాష గడుదేర కృతులు రచయించి తుంబరగొయ్యకు జీవదానమిడి రామయ్యను తన్మయత్వమున శ్రీరామయ్యను తన్మయత్వమున ఆడి పాడి తరించినట్టి త్యాగయ్యను సంస్మరించు మనసా త్యాగయ్యను గోపయ్యను అన్నమయ్యను ఆదిభట్ల నారాయణ దాసవర్యు సంస్మరించు మనస ఇప్పుడు మీరు పాడిన పద్యం వింటే రాంబాబు గారు ఎందుకో నాటకానికి బాగా దగ్గరగా, మీకు నాటకంతో కూడా సంబంధం ఉంది, ఏదైనా నాటకాలు ఏదైనా చేశారా అనిపించేటట్టుగా ఆ పద్యం యొక్క పోకడ నాకు అనిపించింది వింటే. బహుశా నేను ఎంతవరకు కరెక్టో తెలియదు. మీరు నాటకాలు కూడా ఏమన్నా వేశారా? అటువంటి ప్రవేశం ఉంది? మీరు అన్నది 100% వాస్తవం. ఎందుకంటే నేను పుట్టిందే నాటక రంగంలో. మా తండ్రి గారు రాఘవయ్య గారు నాటక రంగంలో ఈ బందర్ ప్రాంతంలో బాగా ప్రముఖమైనటువంటి పేరు ఎన్నికైనటువంటి రాఘవయ్య గారు, ఆయన దగ్గర పుట్టుకతోనే నేను పద్యాలు నేర్చుకున్నాను. ఆయనతో పాటు నేను రాముడు, ఆయన ఆంజనేయుడుగా రామాంజనేయ యుద్ధంలో చాలా కాలం నటించాం. ఇలా చాలా ముఖ్యమైన పాత్రలు టీనేజ్లోనే వేశానమ్మా నేను. అలా మంచిగా నేను పాడుతున్నప్పుడు ఒకసారి బండి సుబ్బయ్య గారని బందర్లో ప్రముఖ హరిదాసు గారు ఉండేవారు. బండి సుబ్బయ్య గారని పైడిపాటి సుబ్బారావు గారు ఎంత సమకాలికులు వారు. ఆయన నా వాయిస్సు, నా భాష పద్ధతి చూచి, నాయన నువ్వు నాటకరంగం కంటే హరికథ నీకు మంచిదిరా బాయ్ అని నాతో అనడం. ఆ తర్వాత ఎందుకో క్రమక్రమంగా అటు ఆయన అనగానే నేనేమంటే వెళ్ళలేదు. చాలా కాలం నాటకంలో ఉంటూనే మా నాన్నగారి ప్రోత్సాహంతో నేను కూడా 50 ఏళ్ళకి ఇందులో ఉన్నాను రా, దీనికంటే నీకు హరికథ మంచిది అంటూ ఆయన ప్రోత్సహించడం. అప్పుడు తరగటూరు ఆంజనేయ దాస్ గారని బందర్లో ఒక ప్రముఖమైనటువంటి హరికథ కూడా ఆయన దగ్గర హరికథ ప్రాక్టీస్ చేశానమ్మా. నాటకాల్లో కూడా ప్రవేశం ఉందని చెప్పారు కదా. అవునమ్మా. నాటకానికి సంబంధించిన ఏదైనా ఒక సన్నివేశాన్ని కూడా మా ప్రేక్షకులకు చూపించండి. తప్పకుండా. శ్రీకృష్ణ రాయబార ఘట్టంలో కృష్ణుని యొక్క పాత్రలో కృష్ణుడు దుర్యోధనునికి చెప్పేటువంటి సందేశం, బావా సుయోధన, క్రమముగా నీ కొలువు కూటము రణకూటం అవుతున్నదయ్యా, పలువురుండగానే నా చెప్పబో పలుకుల నాలింపుము, చెల్లియో చల్లకో చెల్లియో చల్లకో, చెల్లియో చల్లకో, తమకు చేసిన యగ్గులు సైచిరందరున్ తొల్లి గతించే, నేడు నన్ను దూతగా పంపిరి సంధిసేయా, నీ పిల్ల
పిల్లలు పాపలన్ ప్రజలు పెంపు వహింపగా పొందు చేసెదో ఎల్లి రణంబెగూర్చదవో ఏర్పడ తెల్పుము కౌరవేశ్వరా ఆ హరికథలు చెప్తూ ఉన్నప్పుడు మనుషులకి మధ్య మధ్యలో బోరు కొట్టి విసుగు రాకుండా చక్కటి చలోక్తులతో అప్పటికప్పుడు జనరంజకంగా హాస్యరసభరితంగా చెప్తూ ఉంటారు కదా. అంటే అది అప్పటికప్పుడు మీరు సృష్టించుకుని చెప్తారా, లేకపోతే అది కూడా అభ్యాసంలో నేర్చుకోవాలా? అలా చెప్పడం అభ్యాసంలో ఒక చిన్న భాగమే, కానీ అది ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సినటువంటి అంశాలు అవి. ఎందుకంటే ఒకవేళ ఎప్పుడో నేను నేర్చుకున్న కథలు నేర్చుకున్న టైంలో ఒక చెప్పే పెట్ట కథ ఇవాళ అది ఉపయోగపడకపోవచ్చు. అందుకనే ఈనాడు ఉన్నటువంటి జనరేషను ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం కొన్ని సృష్టించుకొని, అలాగే కొన్ని పుస్తకాల్లో వాటిలో వచ్చేటువంటి కొన్ని వాటిని సేకరించుకొని మేము సందర్భానుసారంగా ఉపయోగిస్తుంటాం. ఇవాళ స్విగ్గీలు, నూడిల్స్, పానీపూరి లాంటి విషయాల అంశాలని కూడా అంటే సామాజిక అప్పుడే వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు. రాంబాబు గారు, మీరు ఈ మధ్య మచిలీపట్నంలో నెల రోజులు ఏకధాటిగా హరికథ ప్రసంగాలు చేశారు కదా, హరికథలు చేశారు. మీకు ఎలా అనిపించింది? మహాభారతాన్ని నెల రోజులు చెప్పడం అనేది అసలు ఎప్పటి నుంచో ప్రక్రియ. ఇది మొన్న ఈడేపల్లిలో చెప్పినప్పుడు కూడా నేను ఊహించిన విధంగా దానికి ద్విగుణీకృతమైనటువంటి ప్రోత్సాహం ఉంది. ఆశ్చర్యపోయాను నేను. చేసే వాళ్ళని మీరు ఎవరినైనా తయారు చేస్తున్నారా? అలా నేర్చుకోవడానికి ఎవరైనా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారా యువత? కానీ మా తరం తర్వాత జెంట్స్ ఇందులోకి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది అయ్యారు. వాళ్ళని ప్రోత్సహించాలంటే వాళ్ళకి మినిమం ఇన్సూరెన్స్ ఇవ్వగలగాలి గవర్నమెంటో, లేకపోతే దేవాదాయ శాఖ వారు. కనీసం నెలకి ఒక 2 కార్యక్రమాలు ప్రతి దేవాలయంలో ఏర్పాటు చేసే విధంగా. ఇప్పుడు టీటీడీ వాళ్ళు ఆల్రెడీ ఏం చేస్తున్నారంటే నెలకు ఒక 6 కార్యక్రమాలు ఇస్తున్నారు సెలెక్టెడ్ హరిదాసులకి. వాళ్ళు కొంతమంది సెలెక్ట్ చేశారు. దానివల్ల వాళ్ళకి మినిమం జీవనోపాధి దాన్ని మరొకడు కూడా వస్తాడు. ఇప్పుడు మనకి అది లేకపోవడం వల్ల మనం ఇన్సిస్ట్ చేయలేకపోతున్నాం. నా మాటల కన్నా మీ పద్యాలే మా ప్రేక్షకులు ఎక్కువ ఇష్టంగా వింటారు. ఒక 3-4 పద్యాలు ఏమన్నా మాకు వినిపించండి మా ప్రేక్షకులకి. భక్త ప్రహ్లాద కథలో ఉన్నటువంటి కొన్ని అంశాల్లో ఒక పద్యం పాడదాం. అందులో మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంతజనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చనునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము అంబుజోదర చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల
మాటలు వేయునేలా సంగీతం అని మీరు గుర్తు చేయగానే మీ గొంతులో ఒక చక్కటి కీర్తన వినాలనిపిస్తుందండి. తప్పనిసరిగానండి. సంకీర్తనాచార్య అని మా హరిదాసులలో రాజశేఖరం, లక్ష్మీపతిరావు గారు చాలా అద్భుతమైనటువంటి కీర్తనలు రాశారమ్మా. విడిగా కథల్లో ఉన్నటువంటి కీర్తనలు ఆయన చాలా కథలు కూడా రాశారు. ఎన్నడు నీ కృప కల్గునో రామా, ఎన్నడు నీ కృప కల్గునో రామ, ఈన కుల జలనిధి పూర్ణ సోమ, ఎన్నడు నీ కృప కల్గునో రామ. కన్న తండ్రి నీ కన్న నాకెవ్వరు, కన్న తండ్రి నీ కన్న నాకెవ్వరు ఉన్నారిల నన్నో మగుణధామ, ఎన్నడు నీ కృప కల్గునో రామా. గారు కానీ పిల్లలు కానీ కుటుంబ ప్రోత్సాహం ఎంతవరకు మీకు లభిస్తుంది? కుటుంబ ప్రోత్సాహం లేకపోతే భవిష్యత్ ఎంత దూరం వచ్చేవాళ్ళం కదేమో. ఎందుకంటే నేను హరిదాసుగా ఉండగానే పెళ్లి చేసుకున్నాను. అంటే మా అత్తగారు కూడా హరిదాసుగా బతికించగలడానికి ముందేమో మొత్తానికి ఉద్యోగం రాకముందే వివాహం జరిగింది. తర్వాత ఆవిడ వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన 2 పడవల మీద కాళ్ళు పెట్టినట్టుగా కార్యక్రమాలు చేస్తూ ఓ పక్కన టీచర్గా ఉంటూ కూడా ఇంటి దగ్గర నా దగ్గరికి పిల్లలు కూడా వచ్చేవాళ్ళు. పొద్దుటిపూట వాళ్ళకి కాస్త పాఠాలు చెప్పడం అవి కూడా అవి కాస్త బాధ్యతగా తను కూడా తీసుకునేది. పిల్లల విషయంలో కూడా చాలా వరకు నాకంటే తను ఎక్కువగా మా అబ్బాయిల గురించి బాగా టేక్ కేర్ తీసుకుంది. అంతేకాకుండా కథల్లో నేను పాడుతున్నప్పుడు ఆవిడకి ముందు అడిగేవాడిని ఎలా ఉంది కీర్తన ఏమిటి అంటే, ఆవిడ తన అభిప్రాయం అంటే ఆవిడకేమో సంగీతం పూర్తిగా తెలియపోయినా వంట రాక్కర్లేదు కదా, వంట బాగుందో లేదో చెప్పడానికి. ఇలా కంటే మార్చి పాడితే ఇలా బాగుంది కనుక కొత్త కథలు సెట్ చేసినప్పుడు నచ్చలేదంటే దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసి. అయితే విమర్శ ఏదైనా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు అయితే చెప్పగలరు కానీ బయట వాళ్ళు చెప్పలేరు కదా. అందులో రాంబాబు గారు ఇన్ని హరికథలు చెప్పారు కదా, మీరు చెప్తున్న లిస్టు చూస్తుంటే మీరు బాగా హరికథల ద్వారా చాలా సంపాదించారు అనిపిస్తుంది. మీరు బాగా ఘనంగా సంపాదించుకున్నారా? సంపాదించుకున్నాను, ఘనంగా చెప్పలేను కానీ దానికంటే కూడా ఒక ఆధ్యాత్మిక చింతన, సమాజానికి ఒక మంచి మనకు తెలిసినటువంటి సందేశాన్ని మనం 10 మందికి చెప్పగలిగాం. అలాగే మహాత్ములు అందించినటువంటి విశేషాలు ఈ జనరేషన్కి మనం ఇవ్వగలిగామని ఒక తృప్తి ఈ కళని వారసత్వంగా ఈ రోజు కూడా కొనసాగిస్తూ. రాంబాబు గారు, మీరు ఇప్పుడు ఈ ప్రస్థానంలో హరికథా ప్రస్థానంలో ఎన్నో ప్రాంతాల్లో ప్రదేశాల్లో హరికథలు చెప్తూ వచ్చారు కదా, ఎన్నో సత్కారాలు, సన్మానాలు, బిరుదులు ఎన్నో పొంది ఉంటారు. మీకు బాగా ఆనందాన్ని, సంతృప్తిని కలిగించిన కొన్ని సందర్భాలు? దాదాపు 4 దశాబ్దాలలో 2 తెలుగు రాష్ట్రాలలో అన్ని ప్రముఖమైనటువంటి వేదికలపైన చెప్పే భాగ్యం కలిగిందమ్మా. రవీంద్ర భారతి కానీ, అలాగే అటు నిజామాబాద్ వైపు నుంచి కూడా మొత్తం అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాల్లో తిరిగాను 2 ఉభయ రాష్ట్రాలలో కూడా. తర్వాత టీటీడీ వాళ్ళు చాలా కార్యక్రమాలు ఒకప్పుడు మనకి బాగా ఇచ్చేవారు. ధర్మ ప్రచార పరిషత్ అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి తగ్గించారు. కానీ ఒకప్పుడు మాత్రం ప్రతి 2-3 నెలలకు ఒక కార్యక్రమం ఉండేది. అలా కార్యక్రమాల్లో చాలా చోట్ల తిరిగాను. అలాగే నాద నీరాజనం అనేది ఇప్పుడు ప్రముఖంగా పెట్టారు కదా, టీటీడీ నాద నీరాజనంలో 2011-12 గుర్తులేదు, అప్పుడు ఆ వేదిక మీద చేయడం. ఆ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి ఏమిటంటే, బాలకృష్ణ ప్రసాద్ గారు ఎదురుగా, సినీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు ఎదురుగా
చాలా చక్కటి ప్రేక్షకులు అప్పుడు ఈఓ గారు సుబ్రహ్మణ్యం గారు ఎల్ సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు. అదొక అన్నమయ్య సిడి రిలీజ్ చేయడానికి వచ్చారు ఆ వేదిక మీదకి. కంటిన్యూషన్ అది మీ హరికథ. కథ లేదండి. ఆ రోజు తులసీదాసు చరిత్ర చెప్పాను. గోస్వామి భక్త తులసీదాసు చాలా అద్భుతంగా గంటన్నర అలాగే కట్టిపడేసినట్టు కూర్చున్నారని బాగా అభినందించారు. అది మరోలైనటువంటి అనుభూతి కూడాను స్వామివారి సన్నిధానంలో. హరికథలో కీర్తనలు పద్యాలతో పాటు కథాగమనానికి బాగా ఉపయోగపడేది మంజరి అనే ఒక ప్రక్రియ ఉంటుందండి. ఆ మంజరి కథను బాగా స్పీడ్గా వేగంగా నడిపించడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి మహాకవి కాళిదాసు కథాఘట్టంలో ఈ మంజరి ఒకసారి ఎలా ఉంటుందో చూపిస్తాను. మాళవ దేశంబును ధర్మపాల మనుజేషుడు పాలించు, పాలన మందున ప్రజలెల్ల ఈతి బాధలు లేక సుఖించు, కలదాతనికొక బిడ్డ సర్వమంగళయను జక్కని కన్య, జలజేక్షణ సర్వాంగ సౌందర్య జాలమున లోకమాన్య. మొత్తం విషయం అంతా అందులో వచ్చేస్తుంది. ఈ మంజరి వింటేనే హరికథ విన్నట్టు అనిపించింది. నాటకాల్లోని అంశాలు, కొన్ని కీర్తనలు ఎంతో జనరంజకంగా హరికథలో ఉన్న ముఖ్యాంశాలన్నిటినీ కూడా మా ప్రేక్షకులందరికీ తెలియజేసి మమ్మల్ని మా ప్రేక్షకుల్ని ఎంతో ఆనందింపచేశారు. మరింతమంది ఈ హరికథ గానంలోకి వచ్చి నెక్స్ట్ తర్వాతి తరం వారు తయారవుతారని ఆకాంక్షిస్తూ మీరు ఇన్ని విషయాలు మాకు తెలియజేస్తారు. మొదటగా మీకు మీ ఛానల్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి ఏదైనా జనాలను ఎక్కువగా ఆకట్టుకోవడానికి వేరే వేరే కార్యక్రమాలు బోళ్ళను ఉన్నాయి. అవి కాకుండా ప్రత్యేకంగా ఈ సంప్రదాయ కళలపై దృష్టి పెట్టి, ముఖ్యంగా హరికథపై దృష్టి పెట్టి నాకింత సమయం ఇచ్చి ప్రేక్షకులతో హరికథలో ఉండేటువంటి మంచి చెడులు కానివ్వండి, లేకపోతే రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయి, లేకపోతే మా అనుభవాలు ఏమిటి అనేది పంచుకునేటటువంటి ఒక చక్కటి మహదవకాశం కలగజేసినందుకు మీకు, అలాగే ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. నమస్కారం. నమస్తే అమ్మా.